ఎన్నికల్లో ఎంఐఎం గెలిచింది. ఆ పార్టీ అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్లా హసన్ విజయం సాధించారు. ఆయనకు 63 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు 25 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం మాత్రమే పోటీ చేశాయి. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి 22 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరిగింది. ఈ ఎన్నికకు కాంగ్రెస్, బీఆర్ఎస్ దూరంగా ఉన్నాయి. బీజేపీ తమ అభ్యర్థిని బరిలోకి దింపింది. ఈ నెల 23న ఎన్నిక జరిగింది. ఇక్కడ మొత్తం 112 మంది ఓటర్లు ఉన్నారు. అత్యధిక ఓట్లు ఎంఐఎంకు ఉండగా తర్వాత స్థానంలో బీజేపీ ఉంది. ఎంఐఎంకు 49 ఓట్లుండగా ఇతర పార్టీల మద్దతు లభించింది. మొత్తం ఓటర్లో 81 మంది కార్పొరేటర్లు కాగా 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల్లో 9 మంది ఎంపీలు, 15 మంది ఎమ్మెల్యేలు, 7 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎంఐఎం, బీఆర్ఎస్ కు ఎక్స్ అఫీషియో సభ్యులు ఓట్లు 9 చొప్పున ఉండగా కాంగ్రెస్ కు 7, బీజేపీకి 6 ఉన్నాయి. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలిచింది. ఆ పార్టీ అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్లా హసన్ విజయం సాధించారు. ఆయనకు 63 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు 25 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం మాత్రమే పోటీ చేశాయి. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి 22 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరిగింది. ఈ ఎన్నికకు కాంగ్రెస్, బీఆర్ఎస్ దూరంగా ఉన్నాయి. బీజేపీ తమ అభ్యర్థిని బరిలోకి దింపింది. ఈ నెల 23న ఎన్నిక జరిగింది. ఇక్కడ మొత్తం 112 మంది ఓటర్లు ఉన్నారు. అత్యధిక ఓట్లు ఎంఐఎంకు ఉండగా తర్వాత స్థానంలో బీజేపీ ఉంది. ఎంఐఎంకు 49 ఓట్లుండగా ఇతర పార్టీల మద్దతు లభించింది. మొత్తం ఓటర్లో 81 మంది కార్పొరేటర్లు కాగా 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల్లో 9 మంది ఎంపీలు, 15 మంది ఎమ్మెల్యేలు, 7 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎంఐఎం, బీఆర్ఎస్ కు ఎక్స్ అఫీషియో సభ్యులు ఓట్లు 9 చొప్పున ఉండగా కాంగ్రెస్ కు 7, బీజేపీకి 6 ఉన్నాయి.